భారతీయులకు కూడా సెగ తగులుతున్నదట. అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం. అమెరికా నుంచి మెక్సికో, కెనడా ఇట్లా చాలా దేశాలకి అక్కడి నుంచి వాళ్ళందరినీ బేడీలేసి కాళ్ళకు బేడీలేసి తరలించి ఆ దేశాలకు పోయి దింపుతున్నారు సపరేట్గా విమానాలలో. సేమ్ ఇండియాకు కూడా ఒక విమానం వచ్చిందట, అందులో భారతీయులు ఉన్నారట. అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం 205 మందితో అమృత్సర్కు వచ్చిందట. 17,940 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు. ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో 2,467 మంది. అక్రమ వలసదారులపైన ఉక్కుపాదం మోపుతూ స్వదేశాలకు పంపుతున్న అమెరికా భారతీయులపైన కూడా దృష్టి పెట్టింది. దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 18,000 మందిని గుర్తించి 17,940 మందిని భారత్కు పంపించేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా టెక్సాస్లోని శాన్ ఆంటోనియో నుంచి C-17 అనే సైనిక విమానంలో దాదాపుగా 205 మందిని పంజాబ్లోని అమృత్సర్కు తొలి విడతలో వెనక్కి పంపుతోంది. ఈ విమానం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఇది భారత్ చేరుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని అంచనా. మధ్యలో ఇంధనం నింపుకోవడానికి జర్మనీలోని రామ్స్టీన్లో ఆగుతుంది. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులు పరిశీలించామని అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రాబోతున్నాయని వివరించారు. వాస్తవానికి C-17 విమానం కెపాసిటీ 140 మందే. కానీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజిక్కించుకున్నప్పుడు C-17 విమానంలో 600 మంది నుంచి 800 మంది దాకా ప్రయాణించిరట. ఎవరిని పంపుతోంది? అమెరికాలో ఉండడానికి సరైన పత్రాలు లేని అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని అగ్రరాజ్యం వెనక్కి పంపుతోంది. వారిని ఆయా దేశాలకు పంపేందుకు వాణిజ్య సైనిక విమానాలు అమెరికా వినియోగిస్తోంది. టెక్సాస్లోని ఎల్ పాసో, కాలిఫోర్నియాలోని శాండియాగో నుంచి 5,000 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్నామని పెంటగాన్ అధికారులు తెలిపారు. ఎంతమంది భారతీయులు ఉన్నారు? అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 1,000 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. బ్లూంబర్గ్ అంచనా ప్రకారంగా 18,000 మంది భారతీయులను ఇప్పటిదాకా గుర్తించారు. అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేవని గుర్తించిన అధికారులు 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు. అయితే ఇవి 2020 నాటి లెక్కలని, ప్రస్తుతం మరింత మంది ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. దేశం మొత్తంలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయట. 7 లక్షల మంది అట. అక్రమ వలసదారులపైన అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే ఇండియా తమ స్పందన తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడున్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసిందట. సో వాళ్ళు ఒకవేళ అక్రమం అయితే పంపండి వెనక్కి అని భారత్ కూడా చెప్తున్నదట. ఇట్లా మొత్తం అన్ని దేశాలకు సంబంధించిన ఈ అక్రమంగా అక్కడ ఉంటున్న వాళ్ళందరినీ ఆయా దేశాలకు పంపిస్తున్నారు విమానాలు పెట్టి. మరి అండ్ ఇంకొక వైపున ఇప్పుడు అమెరికా చైనా దిగుమతుల మీద 25% ట్యాక్స్ వేసింది. చైనా కూడా ఏం చేసింది? అమెరికా టారిఫ్ల మీద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు ఇంత పని చేస్తావని వీళ్ళు కూడా చైనా వాళ్ళు కూడా ట్యాక్స్ విధించారు. ఈ వాణిజ్య యుద్ధం అన్నది మరింత తీవ్రతరమైంది. దిగుమతులపైన సుంకాల విధింపు, గూగుల్ పైన దర్యాప్తు. ట్రంప్ను మించినోడు ఇంకా అక్కడ ఉన్నాడు కదా. ఇగో అందరూ భయపడుతున్నట్లే వాణిజ్య యుద్ధం తీవ్రమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా టెక్ సంస్థ గూగుల్పై విచారణకు ఆదేశించడమే కాకుండా ఆ దేశ వస్తువులపైన కొత్త సుంకాలు విధించింది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బొగ్గు, ద్రవీకృత సహజ వాయువు పైన 15% సుంకం విధిస్తున్నట్లుగా చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముడి చమురు, వ్యవసాయ పరికరాలు, పెద్ద ఇంజన్ల కార్లపైన 10% సుంకాన్ని వసూలు చేయబోతున్నట్టుగా తెలిపింది. అలాగే యాంటీ ట్రస్ట్ చట్టాలు ఉల్లంఘించిన ఆరోపణలతో గూగుల్ పైన విచారణకు ఆదేశించినట్లు డ్రాగన్ పేర్కొన్నది. వచ్చే సోమవారం నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి వస్తాయని చైనా వెల్లడించింది. LNGకి ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా చైనా ఉన్నది. ఏందిది? సహజ వాయువు, ద్రవీకృత సహజ వాయువు అట. సో ఎక్కువ దిగుమతి చేసుకునేది చైనానేనట. అమెరికా అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్నది. అమెరికా నుంచి ఇది పెద్దగా చైనాకు రాదు. ఆస్ట్రేలియా, ఖతార్, మలేషియా దేశాల నుంచి
ఎల్ఎన్జీని చైనా ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. 2023లో కేవలం 2.3% ఎల్ఎన్జీని చైనాకు అమెరికా పంపింది. కాకపోతే అమెరికా నుంచి కాదు, వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందట. ఇట్లా చైనా వర్సెస్ అమెరికాగా ఈ వాణిజ్య వ్యాపార యుద్ధం నడుస్తూ ఉన్నది.